మరియు కళాశాల ఉపాధ్యాయేతర సిబ్బందికి మరియు విద్యార్థులకు అందరికీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే విభజన అంటే డివైడ్, విభీషక అంటే భయంకరమైన స్మరించుకునేటువంటి దినోత్సవం. అంటే మనం చాలా బాధపడిన అంటే మన యొక్క పూర్వీకులు ఎవరైతే మన భారతీయులు ఉన్నారో వాళ్ళు చాలా బాధపడినటువంటి రోజు. నా పేరు డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి. నేను ఈ కళాశాలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. 1989లో నా స్టడీ కంప్లీట్ అయింది. మీకు ఎక్కువ డిస్టర్బ్ చేయండి స్టూడెంట్, నేను తొందరగా వీటి గురించి చెప్తాను. విభజన విభీషక స్మృతి దినోత్సవం అంటే 1947లో మన అఖండ భారతదేశం ఏదైతే ఉందో దాన్ని విభజించడం జరిగింది. ఎవరు అప్పుడు మనం పాలించే వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు వాళ్ళు విభజించారంటే విభజించు పాలించు అనే నిదానం పైన స్మూత్గా భారతదేశంలో కుల మతాలను రెచ్చగొట్టి ఈ విభజన చేయడం వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు భారతదేశంలోకి రావడము, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్లోకి పోవడం వలన దాదాపుగా 10 మిలియన్స్ నుంచి 20 మిలియన్లు. ఈ రోజు నీకు మీ సార్ చెప్పాను కూడా ఈ స్కూల్ లేదా నీకు ఈ స్కూల్లో నేను ఇయ్యను, నేను చదివాను, నువ్వు వేరే స్కూల్లో పోయి పాకిస్తాన్లో అంటే ఎట్లా బాగుంటుంది నీకు? అట్లా చాలా మంది 10 నుంచి 20 మిలియన్ల మన భారతీయ మన ముద్దు బిడ్డలు ఎంతో బాధతో అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ నుంచి అక్కడ. ఎట్లా అప్పుడు బస్సులు లేవు, ఏం లేవు. ఒక రైలు అనేది ఎద్దుల బండ మీద నడిచి ఎంతో ప్రయాసం చేసి ఆ యొక్క బాధలలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారంటే 2 లక్షల నుంచి 2 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి మన దేశ ప్రధాని అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు 2021 సంవత్సరం నుంచి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరులు ఈ యొక్క విభజిక స్మృతి దినోత్సవాన్ని మనం స్మరించుకోవాలని చెప్పేసి మన యొక్క పడినటువంటి కష్టాలను ఒకసారి తెలుసుకొని ఇటువంటివి మనకు పునరావృతం కాకుండా మనం అందరము భారతీయ పౌరులందరము కలిసికట్టుగా విద్య, వైద్య, పారిశ్రామిక వివిధ రంగాలలో ముందుండాల. కాబట్టి విద్యార్థులకు ఒకటే చెప్తున్నాను నేను, మీరు ఒకటే ఉద్దేశం, మీ సార్ వాళ్ళు చెప్పేది తూచ చెప్పకుండా పాటించి బాగా చదువుకోండి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, నేను కూడా వస్తాను మన కళాశాలకు. ఒకవేళ ఈరోజు ప్రేయర్ తర్వాత కూడా ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చిన్న సమస్యలు లేకుంటే చాలా మంది చెడునొప్పి వస్తుంటుంది, తలనొప్పి వస్తుంటుంది, ముక్కులో చీము ఎక్కువ వస్తుంటుంది. ఇవే చిన్న సమస్యలే ఏ విధంగా నయం చేసుకోవాలా 2-3 చిట్కాలు చెప్తాను చూడండి. నీకు తల వస్తుంది అనుకో, కాలు 2 ఇట్లా పనుకొని 2 కాళ్ళని ఏం చేయాలంటే 2 అడుగులు పైకి మన ఏదైనా దొరికింది అనుకో బెంచ్ కాడ పెట్టుకొని పనుకో. అయితే తలనొప్పి లేకపోతే ఎందుకు? రక్త ప్రసరణ మన బ్రెయిన్కి సరిగా లేకపోతే మనం తినే తిండిలో గ్లూకోజ్ శాతం తగ్గిపోతే మనకు తలని వస్తుంది. ఇప్పుడు చెవులలో అదే పనిగా పుల్లలు చెప్పుకుంటున్నారు, అవి అట్లా చేసుకోకూడదు. ఎవరో అమ్మ నాన్నతో లేదా డాక్టర్ చెప్తే అవి బర్డ్స్ ఉంటాయి కదా, కాటన్ బర్డ్స్ తీసేసుకోవాలి. ఇది 2వ సమస్య. తర్వాత పరిచయం మనము ఎందుకు వస్తుంది అంటే ఇది అలర్జీ. యాడంటే దుమ్ముకు దానికి పోవద్దని. ఈ విధంగా మన కరోనాలో మనం మాస్క్ పెట్టుకున్నాం కదా, అందరికీ తెలుసు. ఆ విధంగా దృష్టి ఉంటే ఏదైనా మూడు పెట్టుకొని రాదు. తర్వాత జ్వరం అట్లా ఏదైనా వచ్చినప్పుడు కొంచెం బాగా కాచి చల్లార్చిన నీళ్ళు కావాలి. ఇంకొకటి వచ్చేసి మోషన్స్, కడుపు నొప్పి. ఎందుకంటే ఇవి మనకు జీవాలని ట్యాబ్లెట్ ఇస్తారు కదా, అవి పారేయాలండి. మీరు ఖచ్చితంగా నల్లని నిందేసేయండి. అర్థమైందా? మన ప్రతి స్కూల్లో మనం జీవాలని ట్యాబ్లెట్ ఇస్తాము. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే వామ్స్ ఏమైనా ఉంటే కడుపు నొప్పి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మీరు చెప్పండి, సార్ గారికి చెప్పండి. ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే ఇప్పుడు కొందరికి గట్టి ఉంటుంది కదా, హాస్టల్లో లేదంటే ఏదైనా ఉండేటోళ్ళు బట్టలు అట్లా పిండి అట్లా చేసుకొని సరిగ్గా వాటి గాయాలు ఎండకేయడు, అది అలర్జీ వస్తుంది. ఇట్ట గిరుకుంటుంటారు, అట్ట గిరుకుంటారు, పక్కన గడిచిపోతారు. దానికి ఏమైనా నేను అల్లమీర ఉంటుంది కదా, ఇంట్లో అల్లమీర, పసుపు, తులసి ఆకులు దంచుకొని పట్టించుకుంటే 1 వారం రోజుల్లో ఖచ్చితంగా తగ్గిపోతారు. తగ్గకుంటే నాకు
నా దగ్గరికి రండి. ఈ విధంగా నేను ముఖ్య ఉద్దేశం ఈరోజు రావడము మీకు హెల్త్ సలహాలు చెప్పడానికి. అదేవిధంగా నా కాలేజీ యొక్క డేస్ ఇక్కడ మేము ఇదంతా ఇక్కడ కూర్చొని క్యారెట్ ఉంటుంది పైన ఇదంతా గుర్తు చేసుకోవడానికి ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా ఫ్యూచర్లో మన యొక్క కాలేజీని మన ప్రిన్సిపాల్ మన స్కూల్ అందరినీ కలిసి గుర్తు చేసుకోవాలి. అంటే స్మృతి మనం ఎందుకు ఇప్పుడు బాధతో స్మృతి చేసుకుంటున్నాం. మన పూర్వీకులకు జరిగినటువంటి అన్యాయము అనేది బాధ అనేది తప్పని పరిస్థితుల్లో జరిగింది కాబట్టి దాన్ని మన పునరావృతం కాకుండా మన టెక్నాలజీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏముంది పెద్ద పెద్ద టెక్నాలజీ. మనం ఈరోజు ఫ్లైట్ ఎక్కితే ఇంకొక 10 నిమిషాల్లో ఢిల్లీలో ఉంటాం. అట్లా ఇంకొక దూరంకి పోతాం. 2 గంటల్లో వేరే దేశంలో ఉంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రామిరెడ్డి సార్ గారికి, హెచ్ఎం గారికి, మరియు మన పీఈటీ మాస్టర్ మేడం గారికి, మన ఉపాధ్యాయులకు మేడం అందరికీ, నాన్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ బాగా చదువుకోండి. విద్యార్థులకు నా అభివందనాలు. మీరు బాగా చదువుకోండి. మీరు కృషి చేస్తేనే మనము చెప్పినాడు వివేకానందం చెప్పినాడు, అందరూ చెప్తారు పెద్ద పెద్ద వాళ్ళు. ఏది మనం ఖచ్చితంగా కృషి చేయాలి. ఇప్పుడు డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి, నేను న్యాచురోపతి ఫిజిషియన్. మనము చాలా మా వీర మురళీధర్ రెడ్డి ఫౌండేషన్ తరఫున చాలా కార్యక్రమాలు, ఫ్రీ క్యాంప్స్ అవి చేస్తూ ఉంటాము. మీరు ఎవరైనా సరే సార్కు చెప్పండి, నా నెంబర్కి ఫోన్ చేపిస్తే వారికి ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలైనా సరే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్.